హాయ్ అండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము పక్కనే ఉన్న లోటస్ టెంపుల్కి వచ్చామండి. చూడండి ఆ టెంపుల్ అందం, అప్ప కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుందండి. ఆ గుడి కట్టిన వాళ్ళు ఎవరో కానీ నాకు హిస్టరీ తెలియదు, కానీ ఏం కన్స్ట్రక్షన్ చేశారండి. లోటస్ అయితే చుట్టూ చూసామనుకోండి, ఫ్లవర్ ఎంత నీట్గా వచ్చింది తెలుసా. ఆ పైన గోపురం కూడా అంతే అందంగా ఉంది. గుడికి వచ్చిన వాళ్ళు దేవుడి దర్శనానికి ఎలాగో వస్తారు, కానీ ఫొటోస్కి అండి ఫుల్ ప్రయారిటీ. ఫొటోస్కి, వీడియోస్కి. ఇప్పుడు కాదు కానండి, ఇంకొంచెం చీకటి పడిన తర్వాత ఆ గుడి అందం ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చుట్టూ జనాలు, పావురాలు, గుడిలో కంటిన్యూస్గా ఏదో ఒక్క దేవుడు మ్యూజిక్ అంతానండి. ఈ గ్యాప్లోని మా పిల్లలు చూడండి, చరిష్మా దక్షిణం ఏమంటే ఇయ్యకున్నా వెళ్ళిపోతుంది. మా ఈశ్వరిత అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఒక్కొక్క దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ, మమ్మీ నేను ఇలా పోజ్ పెడతాను, అలా పోజ్ పెడతాను, నాకు ఫోటో తీయవా, వీడియో తీయవా అంటుంది. చూడండి ఆమె నాటినెస్. ఆ నామాలు చూసారా, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర బయటకు వచ్చేటప్పుడు పెట్టించుకుంది. ఆ చరిష్మా ఎందుకో అలిగిందండి. ఎందుకు అలిగిందో తెలియదు. వాళ్ళ అక్క ఇద్దరం కలిసిరా ఒక ఫోజ్ పెడదామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా అది కోఆపరేట్ చేయట్లేదు కదా అని చెప్పేసి, నేను ఒక్కదాన్నే తీసుకుంటాను మమ్మీ, నాకు ఒక్కదానికే వీడియో తీ అన్నది. వెంకటేశ్వర స్వామి అండి. ఆ తర్వాత చూడండి లక్ష్మీ నరసింహస్వామి, అదిగోండి లక్ష్మీ నరసింహస్వామి. ఇదంతా ఇలా ఉంటే గుడిలోని మ్యూజిక్ అండి, డివోషనల్ మ్యూజిక్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. జయ హనుమాన్. అయితే మేము వచ్చేటప్పటికైతే గుడి మూసిందండి. మేము ప్రదక్షిణాలు చేసే గ్యాప్లోని కొద్దిసేపటికే పంతులు గారు వచ్చారు. వచ్చి ఒక్కొక్కరితోటి శివుని మీద చెంబుతోటి నీళ్ళు వేయించి అభిషేకం చేయిస్తున్నారండి. మేము కూడా అభిషేకం చేయించుకున్నాము. అదిగో అందం చూడండి, మా పిల్లలు లక్ష్మీదేవిలాగా ఎంత చక్కగా దిగుతున్నారో. ఇంకా కొంచెం చీకటి పడితే ఇంకా బాగుంటుందండి. తెల్లవారి నుంచి ఏం తినలేదండి పిల్లలు. ఏం తింటారా అంటే చూడండి, స్నాక్స్, మంచూరియా, పూరి అవన్నీ ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అదిగో లాస్ట్లోని మళ్ళీ ఫొటోస్ తీసుకున్నామండి. ఇదిగోండి చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మా పిల్లలు, మా ఈషు ఆ డ్రెస్తో ఉండక చేంజ్ చేసేసుకుంది, నైట్ డ్రెస్ వేసుకుంది. నాకు ఫ్రాక్ గుచ్చుకుంటుంది మమ్మీ, నేను ఉండలేను మమ్మీ అని చెప్పేసి. అదిగో కలశం చూసారా, నిండు పౌర్ణమి అండి నిన్న శనివారం. ఎంత బాగుందో టెంపుల్. అంతా ఒకెత్తు అయితే మా ఆయనది ఒకెత్తు అండి. చూడండి సంతు, నాకు ఒక వీడియో తీయు, నేను స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తానని చెప్పి మార్నింగ్ అంతా తన ఫోటోకి వీడియోకి ఎగ్జైట్మెంట్ చూపించలేదు, కానీ లాస్ట్లో మాత్రం ఎంత చక్కగా హీరోలో నడుస్తున్నాడో. ఆయనకు తోడు ఆయన పెద్ద కూతురు మా ఈషమ్మ. క్యాప్ పెట్టుకో తల్లి, జలుబు చేస్తుంది అంటే అస్సలు లేదు. కానీ ఇంటికి వచ్చాక మాత్రం ఫుల్ కోల్డ్ అయింది. ఫ్రాక్ మార్చేసుకొని నైట్ డ్రెస్కి వచ్చేసింది. తనకి కంఫర్ట్ ఉండాలి, ఎవ్వరేమనుకున్నా అనవసరం, ఫ్రాక్స్ వేసుకోదు. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చెయ్యండి. ఒకే రోజులోని 2 దర్శనాలు అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ట్రావెలింగ్ విత్ అస్. బాయ్.